గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలో అనుకూలం, ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలో క్లియర్గా వివరిస్తాను. ముందుగా కుంభరాశి వారి గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటే, మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడి నెలంతా కూడా మీ రాశిలోనే ఉంటాడు. అంటే శని మొదటి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం మీకు ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది జరుగుతుంది. ఛాయాగ్రహాలైనటువంటి రాహువు కేతువు 2వ ఇంట్లో 8వ ఇంట్లో ఉన్నారండి. అంటే రాహువేమో మీనరాశిలో, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. కుజుని యొక్క గోచారం అనేది జూన్ 1వ తారీఖున మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడండి. 2వ ఇంట్లో నుంచి 3వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు 4వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలో సంచరించి ఆ తర్వాత 5వ ఇంట్లోకి అంటే మిథున రాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధుడు ఈ నెల 14వ తారీఖున 4వ ఇల్లు అయినటువంటి వృషభ రాశి నుండి 5వ ఇల్లు అయినటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడండి. మళ్ళీ మిథున రాశిని 29వ తారీఖు తర్వాత వేడతాడు. 6వ ఇంట్లోకి అంటే కర్కాటక రాశిలోకి వెళ్తాడండి. జూన్ 15వ తారీఖున సూర్య భగవానుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. 4వ ఇంట్లో నుంచి 5వ ఇంట్లోకి వెళ్తాడు. దేవగురు అయినటువంటి బృహస్పతి నెలంతా కూడా 4వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే 3-4 వారాలలో కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు భవిష్యత్తు గురించి కాస్త బెంగ అనేది తగ్గుతుందండి. అంటే పరీక్షా విషయంలో భయాన్ని తగ్గించుకుంటారు. ప్రథమార్థంలో సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉండదు కాబట్టి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. పైగా శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు. అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో తెలియని భయం అనేది కుంభరాశి వారిలో ఉంటుంది, చిన్నవారిలో అయినా పెద్దవారిలో అయినా. అయితే ద్వితీయార్థంలో సూర్య భగవానుడి యొక్క గోచారం అనేది అనుకూలంగా మారటం వల్ల మీకు మెరుగైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ఈ నెలంతా కూడా కుజుని యొక్క గోచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి కుంభరాశి వారు ఏ విషయంలోనైనా సరే ఒత్తిడికి లోనైనప్పటికీ కూడా ఆ ఒత్తిడి నుండి, ప్రెషర్ నుండి తొందరగానే బయటపడగలుగుతారు. కుజుని యొక్క గోచారం బాగుంది, సూర్య భగవానుడి యొక్క గోచారం కూడా అనుకూలంగా ఉండబోతుంది. కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే చదువుకుంటున్నారో చదువు పైన శ్రద్ధ పెట్టగలుగుతారండి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారికి కూడా జూన్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించబోతున్న వారికి కూడా మంచి లాభాలే సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనాన్ని పొందగలుగుతారు. కానీ శని భగవానుడు ఇంకా మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి, 1వ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కొన్ని అనారోగ్య సమస్యలు అయితే ఉండక తప్పవండి. అంటే ఆరోగ్యపరంగా ఏదో ఒక చిన్న ఇబ్బంది అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే కుంభరాశి వారు కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని వెంటనే బయటపడగలుగుతారు. అంటే కొన్ని వివాదాలు వచ్చినా, కొన్ని అడ్డంకులు వచ్చినా సరే సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకోవటం, మానసిక ధైర్యం ఉండటం వల్ల వెంటనే బయటపడగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి, పెద్దవారి నుండి, ఆర్థిక పరంగా సంపన్నుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయండి. ఈ మాసంలో కుంభరాశి వారు మండుటెండలో కూడా విందు వినోదాలకు హాజరవుతారు. ఈ మాసంలో ఆర్థిక పురోగతి అయితే ఉండబోతుందండి. గృహ వాతావరణం కూడా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపించట్లేదు, కానీ గతం కంటే కాస్త బెటరేనండి. అంటే సామాన్య ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. గతం కంటే కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారటం వల్ల పరిస్థితులు అనేవి కాస్త బెటర్గా ఉంటాయి. కాకపోతే కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏదో ఒక చిన్న ఇబ్బంది అనేది ఉంటుందండి. కావున ధైర్యంగా ఉండండి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుందండి. కుంభరాశిలో జన్మించి ఏ రంగంలో పనిచేస్తున్నా, ఎటువంటి చదువులు చదువుతున్నా సరే ఆశించిన పురోగతి అయితే కలుగుతుంది. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ మాసంలో కుంభరాశి వారు కష్టాల నుండి బయటపడటానికి
కనకదార స్తోత్ర పారాయణం చేయటం, అలాగే శని భగవానుడి యొక్క బీజ మంత్రాన్ని జపించటం మంచిదండి. శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రస్తుతం కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు కాబట్టి అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు, నల్ల కుక్కలకు గోధుమ రొట్టెలను వేయండి. అంటే గోధుమ రొట్టెలను ఆహారంగా పెట్టండి. అలాగే సూర్యదేవుని యొక్క ఆరాధన కూడా మంచి చేస్తుంది. పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. అయితే కుంభరాశి వారి పైన ఏలినాటి శని యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఆవేశంలో మాత్రం ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దండి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే 1-2 సార్లు ఆలోచన చేస్తే తప్పేమీ లేదు, కానీ ప్రమాదకరమైన నిర్ణయాలను అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మెయిన్గా కుంభరాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ఆవేశంతో నిర్ణయాలను తీసుకోవటం వల్ల ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. అధికారులతో కూడా జాగ్రత్తలు వహించాలండి. కొన్ని అపార్థాలు ఉంటాయి. ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొంత అనుకూలమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకుంటాయండి. మెయిన్గా కుంభరాశి వారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల కారణంగా గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా ఈ మాసంలో లాభాలు రావటం అనేది జరుగుతుంది. అయితే కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన మెయిన్ అంశం ఏంటంటేనండి, కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కుంభరాశిలో జన్మించి వ్యాపారాలు చేస్తున్నారో ఈ నెల ప్రథమార్థంలో వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండబోతున్నాయి. అంటే మీ వ్యాపార భాగస్వామి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మోసం కానీ నష్టం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. కొత్త పరిచయాల విషయంలో కుంభరాశి వారు ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే, ఎంత అలర్ట్గా ఉండగలిగితే అంత మంచిదండి. ఈ నెలలో ఆభరణాలను కొనుగోలు చేయడానికి, వస్త్రాలను కొనుగోలు చేయడానికి బాగానే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద పెట్టుబడుల విషయంలోనూ బెట్టింగ్ల విషయంలో ఈ నెల సరైనది కాదండి. కుజుని యొక్క గోచారం అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏలినాటి శని ప్రభావం అనేది మీ పైన పడినప్పటికీ కూడా కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల అంత ఎక్కువ నెగిటివ్ ప్రభావం అయితే మీ పైన పడదండి. వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కుంభరాశిలో జన్మించి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా బాగానే ఉండబోతుందండి. అలాగే కుంభరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, లేకపోతే పోటీ పరీక్షలకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వారికి శని అనుకూలంగా లేకపోయినా కుజుడు, ఇతర గ్రహాలు అనుకూలించటం వల్ల మంచి ఫలితాలే ఉంటాయి అని చెప్పవచ్చు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కుంభరాశి వారికి ఏ రాశి వారు అయితే బాగా సెట్ అవుతారు, అంటే మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, కుంభరాశిలో ఉన్న 3 నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారి జాతకం అనేది ఎలా ఉంటుంది, కుంభరాశిలో జన్మించిన వారు పాటించవలసిన పరిహారాలు, అన్ని విషయాల గురించి కూడా సపరేట్గా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.